ఏలూరు నగరాన్ని స్వచ్ఛ ఏలూరుగా తీర్చిదిద్దేందుకు తన వంతు పూర్తి సహకారం అందిస్తానని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. శనివారం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కార్యాలయం మేయర్ ఛాంబర్లో జరిగిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ రివ్యూ మీటింగ్ ముఖ్య అతిథిగా హాజరైన చైర్మన్ పట్టాభిరామ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రాన్ని చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధం చేశారని అన్నారు. తన పూర్తి సహకారంతో ఏలూరు నగరాన్ని చెత్తరహిత స్వచ్ఛ ఏలూరుగా తీర్చిదిద్దడానికి తన వంతు సహకారం అందిస్తామని చెప్పారు. 30 ఎకరాల డంపింగ్ యార్డ్లో చెత్త ఎప్పటికప్పుడే తయారు చేసి ఆ స్థలాన్ని వేరేగా ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు అధికారులు స్వచ్ఛంద సంస్థల్లో పోటీతత్వాన్ని పెంచి స్వచ్ఛ ఏలూరు నిర్మించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం ప్రజా ప్రతినిధులు అధికారులు సిబ్బంది కలిసి నగరంలో చెత్త ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇంకా ఎంతమంది సిబ్బంది ఎన్ని పరికరాలు అవసరం అవుతాయి అనేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎంఈడీలు, ఏఈలు, ఏఎస్పీ, డిమాండ్, పలువురు కార్పొరేటర్లు, కాప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వం చెత్త మీద పన్నేసినటువంటి చెత్త ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తని క్లియర్ చేయకుండా, ప్రాసెస్ చేయకుండా వదిలి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఏలూరు నగరం కనుక మనం చూసినట్లయితే దాదాపుగా 60,282 మెట్రిక్ టన్నుల లెగసీ వేస్ట్. ఇందాక చంటి గారు చెప్పినట్టు దీన్ని ఒక మాస్ క్యాంపెయిన్గా మనం తీసుకువెళ్ళి ఒక కాంపిటేటివ్ స్పిరిట్, అంటే ఒక పోటీ వాతావరణం జరగాలి. ఒక నగరానికి మధ్య, గ్రామానికి మధ్య ఒక పోటీ వాతావరణం అనేది ఉండాలి. ఎవరైతే బాగా మరి పర్ఫామ్ చేస్తారో, ఎవరైతే వారి పట్టణాలని ఊళ్ళని పరిశుభ్రంగా ఉంచుతారో వాళ్ళకి ప్రభుత్వం వైపు నుంచి కొంత ఇన్సెంటివ్ అదనంగా మనం ఫండ్స్ ఇచ్చే కార్యక్రమం కూడా మనం చేద్దాం. ఆ రకంగా ప్రోత్సహించుదామని కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తారు. అదేవిధంగా ఇవాళే మరి ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కావాల్సినటువంటి కొన్ని పరికరాలు కూడా మాకు కావాలని మమ్మల్ని కోరటం జరిగింది. అది స్వీపింగ్ మెషిన్స్ కానీ, కాంపాక్టర్స్ కానీ, ఇటువంటివన్నీ కూడా మరి అతి త్వరలోనే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫు నుంచి మరి ప్రొక్యూర్ చేసి వాటిని కూడా అందించడం జరుగుతుంది. మరి దానికి అనుగుణంగానే స్వచ్ఛ ఏలూరు అనేది కూడా అతి త్వరలోనే సాకారం కాపోతా ఉంది. నేను కూడా ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తినే. మరి సమీపంలో ఉన్నటువంటి పోతునూరు మా స్వగ్రామం కాబట్టి ఏలూరు నగరం పైన నాకు వ్యక్తిగతంగా కొంత ఇంకా కూడా ఎక్కువ ప్రేమనండి, మక్కువనంది అది ఉంది. కాబట్టి నా స్పెషల్ ఫోకస్ కూడా ఏలూరు పైన ఉంటుంది, ఈ ప్రాంతం పైన ఉంటుంది. నా పూర్తి సహాయ సహకారాలని ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్కి అందిస్తానని చెప్పి తెలియజేస్తూ నన్ను ఆహ్వానించి మరి ఈ రోజున ఈ రివ్యూ ఏర్పాటు చేసినందుకు మేయర్ గారికి, ఎమ్మెల్యే గారికి, కమిషనర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వారు కూడా దాని మీద చాలా ఫోకస్డ్గా ఉన్నారు. పంచాయతీరాజ్ కమిషనర్ గారితో కూడా మాట్లాడాం. అతి త్వరలోనే మరి గ్రామాలకు సంబంధించి మేము అనుకున్నటువంటి ప్రణాళిక మేము అనౌన్స్ చేయడంతో పాటు ప్రతి జిల్లాలో కూడా ఒక మండలాన్ని మోడల్గా తీసుకుని 26 జిల్లాల్లో 26 మండలాలు పైలట్గా మేము టేకప్ చేసి రేపు అక్టోబర్ 2 నాటికే ఆ మార్పుకి శ్రీకారం చుడతాం. అలాగే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఏదైతే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఎవరైతే 2 నెలలు 3 నెలల్లో గ్రేడింగ్స్ ప్రకారం అందరూ ఏ కార్పొరేషన్ కానీ, ఏ మున్సిపాలిటీ కానీ ఏ విధంగా అయితే చేస్తున్నారో దానికి ఫండ్స్ ఎక్కువ ఇవ్వడంతో పాటు దానికి కావాల్సిన అవసరాలను కూడా మరి ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఆ కార్పొరేషన్కి ఇవ్వడం జరుగుతుంటున్నారు. దీంట్లో పోటీలో ఎందుకనంటే అందరూ కూడా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి అని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా పోటీ పడి స్టాఫ్ అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, అందరూ కూడా ఇవాళ ప్రజలు బాగుంది అని చెప్పాలంటే మనం అన్నీ కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే అవి అందంగా కనిపిస్తే అందరూ కూడా దానికి ఒకరికి సహకారం అవసరం. దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా పెడతాం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. తప్పనిసరిగా ఏలూరుని టాప్ 10లో నిల్చోబెట్టేటట్టుగా మేము కూడా ప్రయత్నం చేస్తాం. మాకు పూర్తిగా మరి కొమ్మారెడ్డి పట్టాభి గారు ఏదైతే కొత్తగా చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారో ఆయన సహకారం కూడా పూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో ఏలూరు నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు మేమందరం కూడా కృషి చేయడం జరుగుతుంది. ఏదైతే మరి ఏలూరు నగరాన్ని స్వచ్ఛ నగరంగా సుందరంగా తీర్చిదిద్దుకునేందుకు చర్యల్లో భాగంగానే మరి
ప్రతి ఏలూరు నగరంలో ఉన్నటువంటి డివైడర్స్ అన్నిటికీ కూడా పెయింటింగ్స్ కానివ్వండి, అలాగే లైటింగ్స్ కానివ్వండి, మరి అదేవిధంగా ప్రతి 3వ శనివారం కూడా మరి స్పెషల్ డ్రైవ్ని ఏదైతే గౌరవ శాసనసభ్యుల వారు కానివ్వండి, పాలకవర్గం కానివ్వండి, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా మరి పాల్గొని ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఏలూరు నగరంలో మరి దోమల నివారణకి కూడా మరి స్ప్రేయింగ్ కానివ్వండి, ఫాగింగ్ చేయించడం కానివ్వండి, అదేవిధంగా కొన్ని చోట్ల ప్రదేశాల్లో ఎక్కడైతే మనుషులు వెళ్ళలేని ప్రదేశాల్లో మరి అక్కడ డ్రోన్స్ ద్వారా కూడా స్ప్రేయింగ్ చేయించడం కానీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇప్పుడే చైర్మన్ గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. అలాగే కొన్ని మిషన్స్ కావాలని కోరడం జరిగింది. స్వీపింగ్ మిషన్ కానివ్వండి, అలాగే కంప్యూటర్స్ కూడా కావాలని ఈరోజు ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా వారి సహకారంతో ఏలూరు నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు మేమందరం కూడా కృషి చేస్తాం.